జీవి రావు, తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ను. సార్ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, వారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, చీఫ్ సెక్రటరీగా పనిచేసినారు. ఎన్నో ఇక్కడ మెట్రో వాటర్ వర్క్స్ అని, తర్వాత ఏపీఐఏసి కానీ ఎన్నో సంవత్సరాల్లో పనిచేసినారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద సార్కు బాగా, హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద సార్కు బాగా అవగాహన ఉంది. అయితే ఇవాళ మనము ఎందుకు కలిసినామంటే 27 కొత్త మున్సిపాలిటీసు జిహెచ్ఎంసీలో మర్జ్ అవుతున్నాయి. దాంతో ఒక పాపులేషన్ ఒక 40-50 లక్షల పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంది. ఆ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇది చాలా పెద్ద సిటీగా మారబోతుంది. ఇండియాలో టాప్ సిటీ, ఈ విస్తీర్ణ బట్టి చూస్తే ఇది చాలా పెద్ద సిటీగా ఎమర్జ్ అవుతుంది. వరల్డ్నే పెద్ద సిటీగా ఎమర్జ్ అవుతుంది. కాబట్టి దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఛాలెంజెస్ డిస్కస్ చేద్దామని ఇక్కడ కలిసినాం. ఇవాళ మా యాన్యువల్ మీట్లో ఈ బేసిక్ ఈ డిస్కషన్ చేద్దామని అనుకున్నాం మేము. అందులో వాటర్ రిక్వైర్మెంట్ ఏంది, సీవర్ రిక్వైర్మెంట్ ఏంది, రోడ్ రిక్వైర్మెంట్ ఏంది, దీనికి కావాల్సిన పాలసీ ఏంది, ఎట్లా ఇంప్లిమెంట్ జరుగుతుంది, తర్వాత దీనికి కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ బడ్జెట్ ఎట్లా మనం సమకూర్చుకుంటాము, ఆ బడ్జెట్ ఎలా వస్తుంది అనేది ఇవన్నీ కూడా ఇవాళ డిస్కస్ చేసడం జరిగింది. దానికి ఎల్వి సుబ్రహ్మణ్యం సార్ గారు వచ్చి మంచి ఇన్పుట్స్ ఇచ్చినారు. వారు కూడా ఒక నిమిషం మాట్లాడతారు. ఈ అర్బన్ డెవలప్మెంట్లో ఉన్న ప్రధానమైన సవాళ్ళు ఏమిటో వాళ్ళు కొన్ని మాట్లాడడం జరిగింది. హైదరాబాద్ నగరాన్ని ఒక రకంగా చెప్పాలంటే విశ్వనగరంగా మార్చే దిశగా ఈరోజు ఆలోచన జరుగుతున్నప్పుడు దాని యొక్క పర్యవసానం ఎలా ఉంటుంది, పరిసర ప్రాంతాలన్నీ కూడా అర్బన్లోకి కలిస్తే, అర్బన్ ఏరియాలో కలిస్తే రాబోతున్న సాధక బాధకాలు ఏమిటి, ఇంతకుముందు మనకు జరిగిన అనుభవాలు ఏమిటి, ఆలోచన ఏ విధంగా ఉంటే బాగుంటుంది అన్న దాని మీద కొన్ని అంశాలు మాట్లాడడం జరిగింది. తప్పకుండా మనం హైదరాబాద్ని విశ్వనగరంగా అభివృద్ధి చేయడానికే అందరం పూనుకోవాలి. కానీ అలాంటి పూనిక వెనకాల మనమందరం కూడా దీనికి తగు మొత్తంలో వ్యక్తిగతంగా చెల్లించడానికి కూడా సిద్ధం అవ్వాలి. ప్రభుత్వానికి ఆ విధంగా సహకరించగలిగితే అప్పుడు తప్పకుండా ఇలాంటి ఆలోచనలు మనం చూడగలుగుతాం అనే అంశాన్ని మాట్లాడటం జరిగింది. మనకి మంచినీరు అభివృద్ధి చేసుకోవాలి, మురుగునీరుని దాన్ని జాగ్రత్తగా మనందరం పొందుపరిచి ఏ విధంగా మళ్ళీ దాన్ని వాడుకోవాలో దాని గురించి కూడా ఆలోచన చేయాలి. అలాగే అర్బన్ ఏరియాలో ట్రాన్స్పోర్టేషన్ పెద్ద సమస్యగా ఉన్నది, ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి. అలాగే మనందరికీ తెలుసు లా అండ్ ఆర్డర్ సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉన్నది. అనేక వేల మంది అర్బన్ ఏరియాలోకి వస్తున్నప్పుడు ఎవరు వీళ్ళు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలాంటి ఆలోచనలు వాళ్ళలో ఉన్నాయి, వాళ్ళ వల్ల శాంతి భద్రతలకు ఎక్కడైనా ప్రమాదం దాపురించుతుందా, అలాగే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది, దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఇవన్నీ కొంచెం ఒక థింక్ ట్యాంక్గా తెలంగాణ డెవలపర్స్ అసోసియేషను ఈ విధమైన చర్యలు తీసుకోవడం చాలా ముదావహం. ఇందులో పాల్గొనే అవకాశం నాకు ఇచ్చినందుకు నా కృతజ్ఞతలు. సార్, ఇప్పుడున్న వాటికి చాలా సమస్యలు ఉన్నాయి. మనకి హెల్త్ కానీ, రోడ్ సమస్య కానీ, ట్రాఫిక్ ఇవి, ఎడ్యుకేషన్. సో నెక్స్ట్ వచ్చే ఇప్పుడు ఫర్దర్గా 50 దీనికి ఎలా ఎదుర్కొంటారు? అదేనండి, దీని యొక్క ఇంప్లికేషన్స్ ప్రభుత్వం అందరికీ వివరించగలిగి పౌరుల యొక్క పాత్రని దీనిలో కనుక బాగా పెంచగలిగితే తప్పకుండా ప్రజలందరూ ముందుకు వస్తారు, సహకరిస్తారు, ఎలా చేయాలో చెప్తారు. అంటే ఇప్పుడు రేపు రోడ్లు వేయాలంటే మనకి భూములు కావాలి. ప్రతి వాళ్ళు ఇవాళ భూములు ఇచ్చిన తర్వాత మాకు ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ కావాలంటే ఈ అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ ఇలాంటి ఇష్యూస్ అన్నీ మనం తీసుకొచ్చాం. వీటికి పాజిటివ్ సైడ్ ఉంది, నెగటివ్ కూడా ఉంది. డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఇవాళ విపరీతంగా పెరిగిపోతుంది. దానికి అనుగుణంగా మనం సివర్ లైన్స్ వేయగలమా, స్టామ్ వాటర్ డ్రైన్స్ తయారు చేయగలమా, ఇవి కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దీన్ని కనుక మనం జాగ్రత్తగా చేయకపోతే భవిష్యత్ తరాలు వాళ్ళందరూ మనని తీవ్రంగా నిందిస్తారు. ఇవాళ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ చాలా పెద్ద సమస్యగా మారింది. దానివల్ల ట్రాఫిక్ సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇవి జాగ్రత్తగా ఆలోచన చేయాలి. కాబట్టి ప్రజల్ని కనుక మనం దీంట్లో మమేకం చేయకుండా కేవలం రూలింగ్ పార్టీ యొక్క ఆలోచనతోనే ముందుకెళ్ళిపోయేటట్టుగా చేయకూడదు. అపోజిషన్ పార్టీ కూడా సహకరించాలి, ఇతర పొలిటికల్ పార్టీస్ కూడా సహకరించాలి. అందరూ కూడా లోతుగా ఆలోచన చేయాలి. కానీ కేవలం రాజకీయ ఆలోచనతోనే విమర్శిస్తూ కూర్చుంటే మనం అసలు ప్రగతిని సాధించలేము.
For more videos like this, subscribe Big TV channel.